అయితే ఇప్పుడు వాటి ఇటు తిరుగుతున్నాయి, ఏం చేయాలా అని. అందరు చాయ్ తాగిన అందరూ. నేనైతే తాగిన చాయ్. నాకు చాయ్ అంటే ఇష్టం. కనీసం రోజుకు ఒక 4-5 సార్లు అయినా తాగుతా. ఇక మా ఈమెను కొంచెం ఏమన్నా డౌట్ ఉన్నది అడిగితే ఏం చెప్పదు, ఏమన్నా మాట్లాడంటే మాట్లాడేది. కానీ వేరే వాళ్ళదైతే ఛానల్. మా పాప ఎట్లుంది? నా లెక్కుందా? అవి ఇంత లెక్కున్నాడు. రీల్స్ చేద్దామా అని అంటే ఆమె ఒప్పుకుంటలేదు. కానీ రీల్స్ చేస్తేనే సక్సెస్ అవుతారా? వీళ్ళ వీడియోలు తీసుకు. ఈమెకు 10th క్లాస్ కదా, ఇప్పుడు 10th క్లాసులు స్టార్ట్ అవుతాయి. అంటే హాలిడేస్ అంటే ఏమో సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, కానీ ఇక తొందరనే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అట. ఎటు పోరాదు, మేమైనా ఎటు పోతాం, ఎటు పోము, ఇంటి దగ్గర ఎటు తిరగము, వీళ్ళు రారు. ఇల్లే ప్రపంచం అట. ఎటన్నా పోదామన్నా కానీ రారు. నేను ఇవి ఇలా గవర్నమెంట్ స్కూలే కదా, ఇవి జెర్సీలు అని కొత్త యూనిఫామ్స్. సాటర్డే వెనస్డే 2 రోజులు వేసుకపోతారు. కొత్తగా సార్ ప్రొవైడ్ చేసి డైలీ రోజు రిబ్బన్లు వేసి వస్తుంది. ఇప్పుడు హాఫ్ డే కాబట్టి ఒక జుట్టుతో కాంప్రమైజ్ అయిపోతుంది. 500 రూపాయలు ఒక జెర్సీ. కానీ చదువు అయితే మంచిగా చెప్తారు. గవర్నమెంట్ స్కూల్ అయితే ఏంది, ఏ స్కూల్ అయితే ఏంది, కానీ చదువు అయితే మంచిగా ఉంది. టీచర్లు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు పిల్లలకు అన్ని రకాలుగా. పిల్లలు చేత్తను రాస్తలేదు అంటే ఫ్రంట్ కెమెరా మనం కాబట్టి ఎడమ చేత్తను వస్తుంది, కుడి చేత్తను రాస్తుంది. కానీ అంటే ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ మనం కూడా ఇంటి దగ్గర ఉండి యాజ్ ఎ పేరెంట్గా వాళ్ళకు దగ్గరుండి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయాలి. ఏ స్కూల్ అయితే ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ అంత చదువు ఒకటే, కానీ మనం కేర్ తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళ చదువు. ఏమైనా డౌట్ అయితే అడిగితే ఇక్కడ మా బాబాయ్ ఇది చేను, అలా పత్తి పెట్టుకున్నాడు. అంటే పత్తి కట్ట కొట్టేస్తుండ అన్నట్టు. అడ్లు ఇప్పుడు వరి కోతలు ఉంటాయి కదా, వడ్లు అక్కడ పోసుకొని కానీ అక్కడ కొడుతుండు. కట్ చేయి. ఇక్కడ మా బండి కిరాయిలు లేక పాపం బండి నీట్గా తుడుచుకొని పెట్టుకుంటాడు, కానీ కిరాయిలు లేవు, ఏం లేవు. అమ్మాలనుకుంటున్నాం. యూట్యూబ్ ఇక్కడ వీడియో తీద్దామంటే ఏం మంచి కంటెంట్ అనేది దొరుకుతలేదు. డైలీ బ్లాగులు తీస్తేనే మీరేమో సపోర్ట్ ఇస్తలేరు. కొంచెం 7 రూపీ. ఏం చేద్దాం అని అంటే ఏం మనసున పడతలేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, లైకులు చేస్తలేరు, వాళ్ళు ఏం చేస్తలేరు. ఈ ఛానల్ని డిలీట్ చేస్తా అనుకుంటున్నా. మందార చెట్టు అయితే ప్రతిరోజు పూలు పూస్తుంది. దీనికైతే నీళ్ళున్నా లేకున్నా పూలు మాత్రం బాగా పూస్తుంది. ఇది ఎప్పుడో పెట్టిన చెట్టును. మా ఇంటి వెనుక అన్ని గంధం చెట్లని పెట్టుకున్నాము. ఏంటిది కట్ చేయి వక్కలి. అవి గంధం చెట్లని పెట్టిండ్రు ఎప్పుడో. మా పాప పుట్టినప్పుడు పెట్టిండ్రు. పాప 21st అప్పుడు పెట్టిండ్రు. అవి ఏం లేదు, అది లోపల అన్నది సాగు అన్నది అత్తనే వాటికి రేట్ అట. అవి మాత్రం ఇల్లు కంటే ఎత్తు పెరిగినాయి. వీటి మీద కోతులు ఆట ఆడుతాయి, ఇల్లు మీద దుంకుతాయి, అంతా అంగడి ఎత్తాయి. మా ఇల్లునైతే బెస్ట్ లాభం లేదు. ఇదేమో శ్రీగంధం చెట్టు, ఇక్కడ ఉంది చూడండి. ఇది శ్రీగంధం అంటే ఇదేమో శ్రీగంధం, అదేమో ఎర్రచందనం. ఈ చెట్లు అయితే వీటి ఎంత ఆశ ఉండే అంటే అంత ఉండే, కాకపోతే లాభం లేదు ఈ చెట్లు.
మస్తు ఉంటాయి. ఇక్కడ ఈ టమాటా చెట్లన్నీ పెట్టిండ్లు కదా, మొన్న ఇవి పెట్టలేనా, వీటికి పందిర్లను కట్టిండు. పందిర్లను కట్టిండు కానీ ఒక్క కాయలు గన్ని గానం ఉన్నాయి కానీ ఒక్క పండు అయితే పండుతలేదు. ఇక్కడనైతే మా పిల్లలు చదువుకుంటామని వచ్చి వాళ్ళకు చదువుకోండి తిత్తలే. ఈమెనేమో జాంకాయ కోస్తుంది, ఒక వక్కియే అబ్బా. ఈమె ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొన్న ఉగాది రోజుది పూర్ణం మిగిలింది. ఈ పూర్ణంతో ఏం చేయాలంటే మళ్ళీ ఇళ్ళకట ఏంటి అప్పాలు చేసి అన్నట్ట. పిండి కలిపిన, పిండి అయితే కలిపిన. ఇప్పుడు ఇవి వేయాలి పూర్ణం. ఇది మేము మూతే ఇప్పుడు క్లారిటీగా చూపిస్తా. మా ఇంటి వెనుక ఉన్నాయి ఇవి చెట్లు, ఇవన్నీ గంధం చెట్లే, అన్ని గంధం చెట్లే. కానీ వీటిలలోనైతే జంగల్ కుంటనేమో వాటికి మొత్తం సారం అన్నది దొరికి ఇట్లా సాగన్నది వస్తారు. లోపల రెడ్గా మొత్తం ఆ చెట్టు ఉన్నది కదా, లోపల అంతా రెడ్ సాగన్నది వస్తేనే అవి ఇట్లా తీసుకుంటారట. ఇవి ఇక ఇండ్లల్లో ఉన్నాయి కాబట్టి కొమ్మలు మనం నరికేసిన కొద్దీ వాటి నుంచి అది దానికి సారం అన్నది వెళ్ళిపోతుందట. ఇళ్ళలో పెట్టుకోవద్దు, జంగల్కే మంచిగా ఉంటాయి ఇవి. జంగల్కే ఇంటానికి ఇదంతా ప్లేసే మాకు. అక్కడ దాకా ఉంది ప్లేస్, ఒక్క ఇల్లు పెద్ద బంగ్లా పడుతుంది. కానీ ఇవన్నీ కనీసం ఒక 100 చెట్లే మేము పెడితే అన్నీ అంటే ఒక 10 గల చెట్లు వేయినాయి. అన్నీ ఉన్నాయి కానీ అవి ఇట్లా అన్నీ 10 గలేంది 20 గల వేయినాయి. ఇంకా మిగిలిన చెట్లు ఉన్నాయి కానీ వీటికైతే ఏం లేదు. రెడ్ శనాత్తనే వాటిని సేల్ చేసుకోవచ్చట. ఇక్కడనైతే మేము పాప ఇంటి మల్లె మొగ్గలు తెంపుతుంది. అది ఎప్పుడో పెట్టిన చెట్టుకు నీళ్ళు లేక తెంపుకో. ఇప్పుడు ఎండాకాలం కదా పూసేటి పువ్వులు. అక్కడ జామ చెట్టు ఉండే, జామ చెట్టును ఇల్లెత్తి అదే అన్ని చెట్ల మీద కోతులు ఎక్కి దుంకుతున్నాయి అని అన్నీ కొట్టేస్తున్నారు. అరటి చెట్లు ఉన్నాయి, జామ చెట్టు, ఇక్కడ ఏంటి మిరప చెట్లు పెట్టిండ్రు. ఇంటి వెనక మాకు ప్లేస్ అసలు ఇల్లు అక్కడ కట్టుకునేది ఉండే కానీ ఇప్పుడు జమాన్లో అది ఎట్లనో అక్కడ కట్టి పోసిన ముగ్గును తీసేసి ఇక్కడ పోసుడుకు ఇంటి వెనక స్థలం మిగిలిపోయింది. మాకు ఇంటి ముందట ప్లేసు లేకుండా అయిపోయింది. అదే మేము అక్కడి నుంచి కట్టుకుంటే మాకు ప్లేస్ మస్తు ఉంటుండే, ముందట ఏం చేసుకోవాలన్నా మంచిగా ఉంటుండే. ఇవే చెట్లను కొమ్మలు కొట్టేసినప్పుడల్లా అవి ఏంటి ఆ కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలు పొయ్యిలో పెట్టుకుంటాం గంధం కట్టెలతోని. నీళ్ళు చలికాలము వానకాలము నీళ్ళు గరం చేసుకోనికి పొయ్యిలకు వనకత్తాయి అవి. అంతేగాని ఇవి లాభం లేదు. అడవిలో పెరిగే చెట్లను ఇళ్ళల్లో పెట్టుకుంటే వీటికి ఏమవుతుంది కదా. ఇంటి ముందట అన్ని తులసమ్మ చెట్లే మొలుతాయి మాకు. అంటే ఒకసారి ఒక చెట్టు ఉన్నదంటే వీటి నుంచి ఇత్తులన్నీ రాలిపోయి అన్ని చెట్లన్నీ మొలిచినవి, అన్నీ అవే మాకు తోటలు ఎక్కువ ఉంటుంది తులసమ్మ చెట్లు. హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు షేర్ ఛానల్ని. ఇలాగైతే సార్ ఇప్పుడు రాసినావా ఏంటిది పిల్లగాడు కేసీఆర్ బుక్ అది లేదా దొడ్డుది అది ఏ బుక్ అయితే ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఇద్దరు ఇచ్చిళ్ళు కదా, అట్లా బుక్కులు అయితే మంచిగా దొడ్డు ఉన్నాయి. అవన్నీ 200 పేజీలే, ఎంత ఎన్ని పేజీలే అవి. మా వాళ్ళ అయితే మస్తు మిగిలినాయి. మస్తు అంటే ఒక 4-5 మిగిలినాయి కదా అవి. కానీ వైట్గా ప్యూర్గా ఉంది, మంచిగా ఉంది అవి. బుక్ వచ్చేసి సేల్ చేసుకుంటే ఆయన గవర్నమెంట్కే సెత్తది.
ఏం చేయరాదు, రాసుకోవాలి. మళ్ళీ ఇస్తారా? మాకు 12 13 ఇస్తారు. ఇప్పుడు ఈమె వచ్చేసి 9th కంప్లీట్ అయింది, ఇప్పుడు 10th క్లాసు. ఈ 10thలో భయం అవుతుంది నాకే, 10th ఎట్లా చదువుతుందో అని. ఇక మా బాబు వచ్చేసి 6th క్లాస్ అయిపోతుంది, ఇప్పుడు 7th. వీళ్ళిద్దరు దోస్తులు, ఇద్దరు మంచిగా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు అంటే క్లోజ్, అందరు ఫ్రెండ్సే. ఈ పిల్లవాడు మా ఇంటి దగ్గరనే ఉంటాడు కాబట్టి ఎప్పుడు వస్తారు, ఏం డౌట్ ఉన్నా కానీ క్లారిటీగా వేసుకుంటారు ఇద్దరు మంచిగానే. జామకాయ తోట మరి రోడ్డుకుంది, ఎవరన్నా తెంపుకపోరా? ఇట్లా ఏమన్నా జాలేసి ఉంటుంది, పెట్టుకుంటా అయిపో. జామకాయలు హైబ్రిడ్ కదా ఇది. గట్ల కొంచెం కచ్చ కాయలు ఎక్కువ ఉన్నాయి. గివి గిట్లనే కదా, అవి బాగా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు అట్లా ఉండగా తెంపి అమ్ముతారా మీరు? కాయలే అద్దుతి. ఈ వీడియోస్ తీయడం వల్ల మళ్ళీ ఒకటి ఏంటి బెనిఫిట్ అంటే, మనకేమన్నా స్వీట్ మెమొరీస్ ఏమన్నా ఉన్నా కానీ ఎప్పుడన్నా కావాలంటే చూసుకోవచ్చు. ఇది ఒకటి అడ్వాంటేజ్. అంటే ప్రతిదీ వీడియో తీసి పెడుతున్నాం కాబట్టి ఏమన్నా బై ఛాన్స్ అట్లా చూసుకోవాలంటే. అయితే నేనేం బాగా చదువుకోలేను, చదువుకోవాలంటే మా పాప నన్ను చెప్తుంది. చదువుకున్నా, చదివినా అంటే డిగ్రీలో అట్లా ఇట్లా చదవలేను, ఇంటర్ మధ్యలో ఆపేసిన. కానీ చదివితే మాత్రం ఎక్కడో ఒక పొజిషన్ ఉంది అంత. వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటికీ మీ క్లాస్లో ఒక బాయ్ హెచ్ఎం కదా, ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తుండు హెచ్ఎం. వాళ్ళ ఫ్రెండ్ పీటీ, ఒక ఫ్రెండ్ టీచర్, ఇంకా పీటీ టీచర్ ఎక్కడ గా రజిత్ అనే వాళ్ళు ఉన్నావు కదా, వాళ్ళు కాపులు కాబట్టి ఇక అట్లనే ఉంటుంది కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే చదువుల అన్ని రకాలుగా